ఇయాలి ఇయాలి మా బిడ్డ మాకు ఇయాలి కావాలి కావాలి మా బిడ్డ మాకు కావాలి ఇయాలి ఇయాలి మా బిడ్డ మాకు ఇయాలి హలో కావాలి కావాలి మా బిడ్డ మాకు కావాలి హలో మేడం కావాలి కావాలి మా బిడ్డ మాకు చెప్పండి మేడం అలాగే మేడం ఓకే మేడం అలాగే మేడం ఓకే మేడం కావాలి కావాలి మా బిడ్డ మాకు కావాలి మీ ఇద్దరిని లోపలికి పిలుస్తున్నారు వాళ్ళు పిలుస్తారని నాకు తెలిసే సరే పద 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 అవి ఇవ్వండి వెళ్ళండి జల్దీ నడు రా శ్రీవల్లి ఏందయ్యా మనం లోపలికి పోయినాక అందరు కలిసి కుమ్మేరు కదా ఊరుకోవయ్యా గళ్ళు గసంటి మనుషులు కాదు సరే సరే నడు నడు రే ధనుంజయ్ నాకేంట్రా ఈ కర్మ బస్తీలో ఉండే సంత మొత్తం ఏదో చుట్టాలు వచ్చినట్టు వచ్చేస్తూనే ఉన్నారు వాళ్ళని చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది డబ్బులు మొహాన్ని కొట్టినా వాళ్ళ పేడ వదిలేరా మాకు పైసలు వద్దు సారు మాకు బిడ్డే కావాలి సారు మీ ఇంటి ముంగట కూర్చొని మొత్తుకుంటున్నామని జర గుసాయించుకుర్రి సారు మా గురించి జర సోసాయించుర్రి అవు సారు మా బిడ్డని మాకిస్తే మేం పోతామయ్యా ఇక జన్మలో మా ముఖం గాని మా బిడ్డ ముఖం గాని మీకు చూపించాం మా మీద కాసంత దయించి మా బిడ్డని మాకు ఇయ్యండ్రయ్యా ఏయ్ అసలేంటి మీరు బిడ్డ బిడ్డ అని మా ప్రాణం తీస్తున్నారు అసలు స్వీటీ మీ బిడ్డే అనడానికి రుజువేంటి ఏదైనా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉందా కదేంది మేడం గట్లంటుర్రు ఆ దినం మీరే కదా రాజయ్య నేనడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు అర్థమైందో గట్లనే మేడం స్వీటీ మీ బిడ్డే అనడానికి ఏదైనా ఆధారం ఉందా లేదు మేడం గాని గది మా బిడ్డే అది మేమెలా నమ్మాలి సరే స్వీటీ మీ బిడ్డే అని తేలాలి అంటే మీరొక పని చేయాలి ఏం చేయాలి మేడం మీరు ఏ బిడ్డ గురించైతే గుండెలు బాదుకుంటున్నారో ఇప్పుడు ఆ బిడ్డ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంది ఏంది మేడము మీరంటుంది నా బిడ్డ దవాఖానలో ఉందా అవును లేదు మేము నమ్మం మేము చూసినప్పుడు ముత్తుగా బాగానే ఉంది కదా ఇప్పుడికిప్పుడే దవాఖాన పాలైందా మీరే కావాలని అబద్ధం చెప్తున్నారు మేడం నార్మల్ ఎలా కనిపిస్తుందా మీకు ఎందుకు గుస్సవుతున్నారు మేడం తప్పైపోయింది మేడం స్వీటీ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతోంది అందులో నుంచి తను బయటపడాలి అంటే బోన్ మ్యారో ఆపరేషన్ చేయాలి లేదంటే తన ప్రాణాలు దక్కడం కష్టం మేడం బోన్ మేరో అంటే ఏంది మేడం కిడ్నీ ఆపరేషన్ కాళ్ళు చేతుల ఆపరేషన్ విన్నాం గాని ఇది ఏనాడు వినలే మేడం అది మీకు చెప్పినా అర్థం కాదు ఇలాంటి వ్యాధి చాలా తక్కువ మందికి వస్తుంది బోన్ మ్యారో అనేది కన్నవాళ్లది తప్ప కోట్లలో ఎవరితో ఒక్కరిది మాత్రమే మ్యాచ్ అవుతుంది
అట్లా అవును. ఎన్ని రోజులు లక్షలు ఖర్చు పెట్టి ఇంజెక్షన్ల మీద ఇంజెక్షన్లు చేయిస్తూ స్వీటీని బ్రతికించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఆపరేషన్ కి కూడా కోట్లలో ఖర్చు అవుతుంది. కొన్ని పైసలు మా కాళ్ళు లేవు మేడం. డబ్బులు అవసరం లేదు, మేం చూసుకుంటాం. అయితే మేము ఇప్పుడు ఏం చేయాలి? ఏం లేదు, మీరు హాస్పిటల్ కి రావాలి. మీ ఇద్దరి బోన్ మ్యారో స్వీటీ బోన్ మ్యారోకి మ్యాచ్ అవుతుందో లేదోనని డాక్టర్స్ చెక్ చేసి చెప్తారు. మా బిడ్డ బిడ్డ అంటున్నారు కదా, ఆ టెస్టులు చేస్తే మీరు చెప్పేది నిజమో కాదో తేలిపోతుంది. అసలు మీరు స్వీటీ అమ్మా నాన్నలు అవునో కాదో తెలిసిపోతుంది. ఏంద్రా రాజుగా ఈ గోల? ఆ రత్న వెలుగాడేమో బిడ్డను తోలుకొని పోకపోతే నా రక్తం తాగేస్తాడు. ఈవిడేమో బిడ్డకు ఆపరేషన్ చేయకపోతే బతకదంటోంది. అయ్యో, నేను దుబాయ్కి పోకుండానే పైకి పోయేలా ఉన్నానే. ఏంటి ప్రణాళి ఇది? ఈ అలగా జనాన్ని నట్టింట్లోకి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అది ఇదంటావేంటి? అవును డాడ్, ముందు స్వీటీకి ఇమీడియట్ గా ఆపరేషన్ జరిగేలా చూద్దాం. ఆ తర్వాత వీళ్ళ గురించి ఆలోచిద్దాం. అది కాదు మృణాళిని, అసలు స్వీటీ వీళ్ళని చూస్తేనే. వదినా, స్వీటీ ప్రాణాలతో ఉండాలా వద్దా? కానీ వీళ్ళు ఖచ్చితంగా స్వీటీ కన్నవాళ్ళు అయి ఉండరు. అదేదో టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది కదా. డాడ్, ఒకవేళ రిజల్ట్స్ పాజిటివ్ గా వచ్చాయే అనుకోండి, స్వీటీకి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే వీళ్ల పీడ శాశ్వతంగా వదిలిపోతుంది. అవును, నువ్వు చెప్పేది నిజమే. సరే, అలాగే కానివ్వండి. మీరిప్పుడు హాస్పిటల్కి రావాలి. అటు తిరిగి ఇటు తిరిగి నీ ప్రాణాల మీదకి వచ్చేసింది కదరా రాజుగా. ఈ నుంచి నువ్వు జాగ్రత్తగా జారుకోవాలి రోయ్. వస్తాం మేడం, మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తాం. ఏం చెప్తే గది చేస్తాం. చివరికి మా ప్రాణాలు ఇచ్చైనా మా బిడ్డను మేము బతికించుకుంటాం. కొంప ముచ్చినావు కదే శ్రీవల్లి. అయినా నువ్వు ఒప్పుకున్నాక నేను చేసేదేముంది? నీ వెనక నేను నడవాల్సింది. హలో అత్తయ్య. హాస్పిటల్లోనే ఉన్నావా? అవును అత్తయ్య, డోనర్ కోసం ట్రై చేస్తున్నాను. నువ్వేం కంగారు పడుకో, డోనర్స్ దొరికారు. ఏంటత్తయ్య, డోనర్స్ దొరికారా? అవును, వాళ్ళని తీసుకొని హాస్పిటల్కి వస్తున్నాను. ఎవరు వాళ్ళు? అక్కడికి వచ్చాక నీకే తెలుస్తుంది. హలో ఈ విషయం వెంటనే ఝాన్సీకి చెప్పాలి. టైం అవుతోంది, హాస్పిటల్కి వెళ్దాం. డాడ్, మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం. అలాగే వస్తాను ప్రసాద్. ఝాన్సీ గారు, మీకు గుడ్ న్యూస్. ఏంటండి? ఇప్పుడే మా అత్తయ్య ఫోన్ చేసి డోనర్స్ని తీసుకొని వస్తున్నానని చెప్పారు. ఏమంటున్నారు మీరు? అసలు డోనర్స్ ఎవరంట?
తెలీదండి. మృణాలిని గారు డోనట్స్ ని తీసుకురావడం ఏంటి? అసలు వాళ్ళు ఎవరై ఉంటారో? గౌతమ్ గారు, ఆ రాజయ్య వాళ్ళు వస్తున్నారేంటి? అంటే మీ అత్తయ్య చెప్పిన డోనర్స్ వాళ్ళేనా? వాళ్ళైతే వద్దండి. వాళ్ళని ఇప్పుడు స్వీటీ చూస్తే ఇంకా భయపడిపోతుంది. వెంటనే వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయండి. అమ్మ ఝాన్సీ, ఇప్పుడు స్వీటీకి ఎలా ఉంది? మేడం, నా బిడ్డ ఏడుంది? ఎట్లున్నది మేడం? ఏడుంది మేడం? బిడ్డ బిడ్డ ఏవయ్యా? మన బిడ్డ అయ్యా, మన బిడ్డ. ఆగు! నా బిడ్డ అయ్యా, నా బిడ్డ అయ్యా, బయటికి రా. ఒక్కసారి చూస్తారయ్యా. చెప్తా. నా బిడ్డ, నా బిడ్డ అయ్యా, నా బిడ్డ అయ్యా, నా బిడ్డ ఇక్కడ ఉండు. బిడ్డ బిడ్డ అమ్మా, డిస్టర్బ్ చేయొద్దు మేడము. నా మాట రండి. అమ్మ, నా బిడ్డకి సంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు మేడము. నా బిడ్డకి ఏం కాదు కదా మేడము, ఏం కాదు కదా. అమ్మ ప్లీజ్ బయట రండి. నా ప్రాణం అడ్డేసైనా సరే నా బిడ్డని కాపాడుకుంటా మేడము. బిడ్డ రమ్మని చెప్తున్నానా? బిడ్డ అమ్మ ప్లీజ్, చూస్తే స్వీటీ భయపడుతుంది. దయచేసి రండి. స్వీటీ తల్లి, అమ్మ ప్లీజ్, ఎంత కష్టం వచ్చినదే. అమ్మా ప్లీజ్ అమ్మా, మీకే చెప్పేది. పిన్ని పిన్ని, అమ్మా పిన్ని, ముందు పదండి. స్వీటీ, పిన్ని పిన్ని, నన్ను పంపించద్దు పిన్ని, పంపించద్దు ప్లీజ్ పిన్ని. స్వీటీ భయపడబెట్టాను కదా. లేదు పిన్ని, ముందు తనని వెళ్ళిపోమని చెప్పు. వెళ్ళిపోమను, నన్ను పంపించద్దు పిన్ని. భయపడకు బిడ్డ, నీకేం కాదు బిడ్డ. ఏంటి, ఏం చేస్తున్నారు ఇక్కడ? డాక్టర్, తనని పంపించేయండి, పంపించేయండి డాక్టర్. బిడ్డ, పాప భయపడుతుందండి, కొంచెం మీరు బయటికి వెళ్తారా? డాక్టర్, నా బిడ్డ. అసలు బుద్ధి ఉందా నీకు? ఎవరిని పడితే వాళ్ళని లోనికి రానిస్తారా? చెప్పేది మీకే అండి, బయట వెయిట్ చేయండి ప్లీజ్. నా బిడ్డ అయ్యా, నా బిడ్డకి ఏం కాదు కదా. మేడం, నేను చెప్తుంది అర్థం కావట్లేదా? మేడం ప్లీజ్, ఆవిడని బయటికి తీసుకెళ్ళండి. అమ్మా బిడ్డ. శ్రీవల్లి గారు, ముందు మీరు బయటికి పదండి. అది కాదు మేడం, నా బిడ్డ. ముందు బయటికి రమ్మంటున్నాను కదా. మేడం ప్లీజ్, పదండి. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయాలి. పదండి పదండి. ఏం కాదు స్వీటీ, భయపడకు, ఏం కాదు. అది కాదయ్యా, నా బిడ్డని నేను చూడాలయ్యా. ఒక్కసారి నా బిడ్డను చూడాలయ్యా. అయ్యా చెప్తుంటే నీకు అర్థం కదా. ఉండు. ఏందయ్యా, నీకు దండం పెడతానయ్యా. వెళ్ళడానికి వీల్లేదన్నాను కదా. అయ్యా, నా బిడ్డ అయ్యా. ఏమయ్యా, చెప్తే నీకు అర్థం కాదా? ఆగు. నా బిడ్డ అని తెగ ఇది చేస్తున్నావు. ఇన్నాళ్ళు ఏమైపోయింది నీ బిడ్డ? అయ్యో, ఎందుకు పట్టించుకోలేదు? నీలాంటి వెధవలు ఉండబట్టే అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లలు రోడ్డు మీద పడుతున్నారు. అది కాదయ్యా, నేను నా బిడ్డను చూడాలయ్యా. అయ్యా అయ్యా, నన్ను వదిలేయా, నా బిడ్డని చూడాలయ్యా. అయ్యా అరవద్దు. అయ్యా, ఏంటిది? అమ్మ బయటికి రండి. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మేడం, నా బిడ్డ. ఝాన్సీ, పాపకి ఎలా ఉంది?
మన బిడ్డ ఎట్టుందే? మంచిగుందా? ఏం కాలేదుగా? నేను లోపలికి పోయినప్పుడే కళ్ళు తెరిసిందయ్యా. కట్టనా బిడ్డ బిడ్డ నా బిడ్డ కళ్ళు తెలిసిందట. నీ కాలు మొక్తా, నన్ను పోనీ అయ్యా. ఎందుకు చేయెత్తుతున్నావు? అది కాదు అత్తయ్య, ఇప్పుడు స్వీటీ ఏ పరిస్థితుల్లో ఉందో చూస్తున్నారు కదా, అది పట్టించుకోకుండా లోపలికి వెళ్తానంటాడేంటి? వాళ్ళు స్వీటీ తల్లిదండ్రులం అంటున్నారు కదా, వాళ్ళ బిడ్డని చూడాలని ఉంటుంది కదా. వీడు స్వీటీకి తండ్రి ఏంటి? పసిపిల్లని అమ్ముకోవాలని చూసిన కసాయి వాడు. రాయ్, అనవసరంగా నా కోపం తెప్పించుకో. మీరు వచ్చారని తెలిసి పాప ఎలా భయపడుతుందో చూడండి. మేడం, పాప మిమ్మల్ని పిలుస్తుంది, త్వరగా రండి. రండి మేడం. కమలా, అయ్యా నా బిడ్డయ్యా. నీకేం కాదు, ధైర్యంగా ఉంటూ నోట్ చేసుకో. చూడండి. అమ్మా అమ్మా. స్వీటీ, ఏం కాదమ్మా, ఏం కాదు, నీకేం కాదు. అమ్మా, వాళ్ళెందుకు వచ్చారు? నన్ను తీసుకెళ్ళడానికేనా? నన్ను పంపించొద్దు. లేదమ్మా లేదమ్మా, వాళ్ళందుకు రాలేదు. ముందు వాళ్ళని పంపించేయండి ప్లీజ్ అమ్మా, నాకు భయంగా ఉంది. స్వీటీ ఆగు, నువ్వేం భయపడకు, నేనున్నాను కదా. నేనుండగా వాళ్ళు నిన్నెలా తీసుకెళ్తారు చెప్పు? అవును స్వీటీ, నీకు మేమంతా ఉన్నాం కదా, నువ్వేం కంగారు పడకు. మరైతే వాళ్ళని పంపించేయండి. పంపించేస్తాం తల్లి, కానీ నీకిప్పుడు ట్రీట్మెంట్ చేయించాలి కదా, నీకు డోనర్ కావాలి కదా. వాళ్ళు నీ తల్లిదండ్రులు అంటున్నారు కదమ్మా, అందుకే వాళ్ళ బోన్ మ్యారో నీకు మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయడానికి మాత్రమే తీసుకొచ్చాం. అంతే తల్లి, నువ్వేం కంగారు పడుకో. లేదమ్మా, డోనర్ వాళ్ళైతే నేను ట్రీట్మెంట్ చేయించుకోను. పిన్ని, నా ప్రాణం పోయినా పర్వాలేదు, వాళ్ళు ఇక్కడ ఉండొద్దు. పంపించేయండి ప్లీజ్ ప్లీజ్ పిన్ని. సరే సరే, పంపించేస్తాం. నువ్వు కంగారు పడుకు తల్లి, అనవసరంగా కంగారు పడుకో. మేడం, పాపకి ఇంజెక్షన్ చేయాలి. సరే డాక్టర్, నువ్వేం భయపడకు. నర్స్, ఫాలో అప్ చేయి. ఎవ్రీ మినిట్ మానిటర్ చేస్తూ ఉంటావు. ఓకే డాక్టర్. అయ్యో 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 బిడ్డ, ఎంత పని అయిపోయినాడు బిడ్డ. నిన్ను మహాలక్ష్మిలా చూసుకుందాం అనుకున్నాను కదే, నీకేమన్నా అయితే నా బతికి ఎట్లనే బిడ్డ. నీ మీద ఆశలెన్నో పెట్టుకున్నానే బిడ్డ. గౌతమ్, ఏంది సార్ ఏడ్చినా తిడుతున్నారేంటి సార్? చెప్తే అర్థం కాదా? ఇది హాస్పిటల్ అనుకున్నారా లేదా మీ ఇల్లు అనుకుంటున్నారా? ఈ ఏడుపులు పెడబొబ్బలు ఏంటి? లోపల స్వీటీకి ట్రీట్మెంట్ జరుగుతుంది, అది అర్థం చేసుకోకుండా గోలగోల చేసేస్తున్నారు. ముందు మీరు బయటికి వెళ్ళి కూర్చోండి. లేదు సార్, మేము ఏడికి పోం, ఈయనే ఉంటాం, మా బిడ్డ కాడనే ఉంటాం. నాటకాలు ఆపి ముందు బయటికి వెళ్ళండి. అయ్యో, నాటకాలేదు మేడం, నా బిడ్డ చూస్తుంటే గుండె తరుకుపోతుంది మేడం. అవు మేడము, మేము గిట్లా అవుతుందని అనుకోలేదు. మా బిడ్డ మంచిగా ఉండాలి, దానికి ఏం కాకూడదు. ఇంకా చాలు,
మీ వల్లే స్వీటీ ఈ రోజు ఈ పరిస్థితుల్లో ఉంది. మేమేం చేసినాం మేడం? మీరే చేశారు. మీరు ఇంటికొచ్చి తనని తీసుకెళ్తాననేసరికి తను షాక్ కి గురైంది. ఇప్పుడు తన కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది. కదేంది మేడం మమ్మల్ని గట్లంటారు? మా బిడ్డను మేము తోలుకపోతామనడం తప్ప. అసలు స్వీటీ మీ బిడ్డే కాదు. దీని వెనక ఏదో కుట్రుంది. అందుకే మేము ఎంత చెప్పినా మీరు వినట్లేదు. ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. మేము పో. మీరు మమ్మల్ని నిలువునా కోసినా సరే మేము ఈయనే ఉంటాం. గౌతమ్ గారు, వీళ్ళు ఇక్కడే ఉంటే స్వీట్ ట్రీట్మెంట్ చేయించుకోను అంటుంది. తను చాలా భయపడిపోతుంది. వెంటనే పంపించేయమంటుంది. మీరేం చేస్తారో నాకు తెలీదు. వెళ్ళి పంపించేయండి. గౌతమ్, ఝాన్సీ, అసలు నీకు సెన్స్ ఉందా? స్వీటీ అంటే చిన్నపిల్ల. తనేదో భయపడి పంపించేయమంటే ఒక అర్థం ఉంది. కానీ నువ్వు కూడా అలా అనడంలో ఏమైనా అర్థం ఉందా? అది కాదు మేడం, వీళ్ళు ఇక్కడ ఉండకూడదు. మేడం, మీరు అలా చూస్తూ ఉంటారేంటి? స్వీటీ ఎంత భయపడుతుందో మీరు కూడా చూశారు కదా. చెప్పండి మేడం. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక పక్కేమో స్వీటీ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఎంత వెతికినా డోనార్ దొరకడం లేదు. అలాంటిది వీళ్ళు డొనేట్ చేయడానికి ముందుకొస్తే పంపించేయమంటావేంటి? అంటే స్వీటీని ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను క్యూర్ అవ్వాలనుకుంటున్నావా లేదా? మేడం, స్వీటీ నా బిడ్డ. మా ఇంటి బిడ్డ అని నువ్వే చెప్పావు కదా. డాక్టర్, వీళ్ళకి టెస్ట్ చేయండి. అసలు ఈ ఝాన్సీ తన గురించి తానేమనుకుంటుంది? స్వీటీ, పిన్ని, స్వీటీ వాళ్ళు వెళ్ళిపోయారా? వాళ్ళు ఇక్కడ లేరు కదా. డాక్టర్, రిపోర్ట్స్ చెక్ చేశారా? చేశాను మేడం. రాజయ్య రిపోర్ట్స్ స్వీటీ రిపోర్ట్స్ తో మ్యాచ్ అయ్యాయా?